హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మనము క్రిస్మస్కి, న్యూ ఇయర్కి సింపుల్గా ఎలా ఇంట్లోనే డెకరేట్ చేసుకోవాలో తెలుసుకుందాము. నేను 110 రూపీస్లో ఈ డెకరేషన్ అంతా కంప్లీట్ చేశానండి. అది ఎలా చేశాననేది ఈరోజు వీడియో. సో స్టార్ట్ చేద్దాం. మొదటగా మీరు ఎక్కడైతే డెకరేట్ చేయాలని ప్లేస్ అనుకుంటున్నారో ఆ ప్లేస్ చూస్ చేసుకోండి. మాకు ఇలాగా విండో అనేది ఒకటి ఉంది ఇంట్లో. నేను అక్కడ ఆ విండో దగ్గర నేను డెకరేషన్ అనేది చేస్తున్నాను అనమాట. ఈ విండో దగ్గర దీనికోసం ఏం చేశానంటే, ఇంట్లో ఉండే చున్నీస్ ఉంటాయి కదండి, నేను ఇక్కడ క్రీమ్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్లో నేను ఇక్కడ డెకరేట్ చేస్తాను. ఇవి రెగ్యులర్గా యూజ్ చేసే చున్నీలే అండి. నేను బయట నుంచి కొన్ని తీసుకురాలేదన్నమాట. తర్వాత వీటిని ఏం చేశానంటే, నేను విండో నుంచి కింద వరకు హైట్ అనేది కొలిచి నేను ఇలాగ పైన స్టిచ్ చేసేసాను. మిషన్ కుట్టు అయితే వేయలేదండి, ఎందుకంటే ఇవి మళ్ళీ యూజ్ చేస్తాను కాబట్టి నేను చేత్తోనే ఇలాగా కుట్టేసుకున్నాను అనమాట. అంటే మనకి కటన్కి తగిలించడానికి ఆ రాడ్కి సరిపడా లెంత్తో నేను వాటిని కుట్టాను అనమాట. తర్వాత ఇలాగా అన్నీ కూడా సెట్ చేశానండి నేను విండోకి. చూసారా, ఫస్ట్ క్రీమ్, తర్వాత వైట్, తర్వాత మధ్యలో 2 కాంబినేషన్స్లో ఉన్న ఒక చున్నీ ఉందండి, అది అండి. తర్వాత మళ్ళీ వైట్, మళ్ళీ క్రీమ్ చేశాను. నేను ఎటువంటివి కూడా నేను బయట అనేది కొనలేదు, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే యూజ్ చేసుకున్నాను అనమాట. తర్వాత చూసారా, నేను గ్రీన్ బాల్స్ లాగా ఉన్నవి, ఇవి ఫోమ్ షీట్స్ అండి. గ్లిటర్ ఫోమ్ షీట్స్ అనేవి మనకి ఏ ఫ్యాన్సీ షాప్లో అయినా దొరుకుతాయి. ఇవి చాలా అట్రాక్టివ్గా మనకి లైటింగ్ పెట్టినప్పుడు చాలా గ్లిటర్ ఇచ్చి చాలా మెరుస్తూ ఉంటాయండి, చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇది A4 షీట్ అండి, గ్లిటర్ పేపరు. ఒక్కొక్క దానికి వచ్చేసి నేను 6 కింద కట్ చేశాను వాటిని. చూసారా, ఇలాగా స్కేల్ విత్ పెట్టుకుని మనము ఫస్ట్ లైన్ డ్రా చేసుకొని డైరెక్ట్గా కట్ చేయొద్దు, వంకర వెళ్ళిపోతుంది. సో ఇలా లైన్స్ కట్ చేసుకున్న తర్వాత వీటిని కట్ చేశాను అనమాట. ఒక్కొక్క దానికి 6 వస్తాయి అనమాట ఫోమ్ షీట్స్కి. ఇలా నాకు ఒక 6 అయినాయి అండి ఫోమ్ షీట్స్ అనేవి. నేను 6 తీసుకుని వాటన్నిటిని కూడా ఇలాగా కట్ చేసేది అనమాట. మనం స్ట్రిప్స్ కింద కట్ చేసాం కదా, తర్వాత మళ్ళీ దాన్ని ఒక క్రాస్ కటింగ్ చేసి వాటిని కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట. చూసారా ఇలాగ వచ్చినాయి. అంటే ఒక్కొక్క దానికి మనము 6 చేసినామంటే 12 వస్తాయండి. ఒక షీట్కి మనం 12 రోల్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఈ గ్లిటర్కి ఏంటంటే ఆల్రెడీ అది స్టిక్దే అనమాట, మనం ఆ పేపర్ తీసేసుకోవచ్చు. నార్మల్గా ఉంటే కనుక మీరు గ్లూ అనేది అప్లై చేయొచ్చు అనమాట. తర్వాత నేను ఇక్కడ వూల్ యూస్ చేస్తానండి, క్రీమ్ కలర్. ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్ క్రీమ్ పెట్టాను కాబట్టి నేను క్రీమ్ కలర్ వూల్ యూస్ చేశాను. ఒకవేళ మీరు ఏ కలర్ కాంబినేషన్ పెట్టుకుంటే ఆ కలర్ వూల్ పెడితే మీకు వూల్ అనేది ఎక్కువ మనకి కనిపించకుండా ఓన్లీ ఆ బాల్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. చూసారా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి బాల్స్. ఇలాగా నేను 6 దండలు చేశాను, అంటే ఒక్కొక్క దండకి 10 బాల్స్ వచ్చినాయి అనమాట. మొత్తం 60 బాల్స్ నాకు సరిపోయినాయండి. నాకు ఇక్కడ 5 షీట్లు పట్టినాయండి ఫోమ్ షీట్స్. అంటే ఒక్కొక్క దానికి 12 వచ్చినాయి కాబట్టి 5 × 12 60, నాకు 60 బాల్స్ అనేవి సరిపోయినాయి. ఒక్కొక్క దండకి నేను 10 కూర్చొని అనమాట. తర్వాత ఇవి స్టార్స్ అండి. నేను ఆల్రెడీ ఇది వీడియో అప్లోడ్ చేశాను ఎలా చేయాలనేది. నేను ఈ స్టార్స్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు లింక్ క్లిక్ చేయండి వీడియో తర్వాత. సో చాలా ఈజీగా మనము ఇంట్లోనే చేసుకోవచ్చు వీటిని. నేను 24 రూపీస్తో నేను వీటన్నిటిని చేశానండి స్టార్స్ని. ఫోమ్ షీట్స్ ఒక 60 రూపీస్ అయింది. ఫోమ్ షీట్ ఒక్కొక్కటి వచ్చేసి 10 రూపీస్ అనమాట. నాకు అక్కడ సరిపోయింది, 5 × 10 50 రూపీస్ సరిపోయిందండి. 50 చేశాను, ఇక్కడ 24, నాకు 100 రూపీస్లోనే అయిపోయింది బడ్జెట్ మొత్తం కూడా. మిగతాది ఏంటంటే గ్లూకి, ఇలాంటి చిన్న వూల్కి వీటికి అయిందండి 110 అయింది టోటల్గా. సో ఇక్కడ చూసారా, నేను చాలా సింపుల్గానే పెట్టాను నా దగ్గర ఉన్న లైటింగ్తో పాటు. ఇక్కడ ఉంది కదా స్టార్, దీన్ని నేనేం చేశానంటే, మనకి ఐస్ క్రీమ్ పుల్లలు అంటారు కదండి, వాటితో నేను ఆ స్టార్ అనేది చేశాను. సో వీటన్నిటికీ కలిపి నాకు 110 అయింది. ఒకసారి స్టార్ ఎలా చేయాలో కూడా మీకు నేను చూపిస్తాను. ఏం లేదు, మనకి 5 పాప్ స్టిక్స్ అనేవి సరిపోతాయి అన్నమాట. ఐస్ క్రీమ్ పుల్లలు అంటే మనకి 1 రూపీకి 5 ఇస్తారండి, నేను అలాగే కొన్నాను. సో ఇలాగ మనం గమ్మ పెట్టి స్టార్ షేప్లో మనం చూపిస్తున్నాను కదా వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా అతికించుకోవాలండి, ఒకదాని తర్వాత ఒకటి. మీరు ఒకసారి వీడియోని చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఇలాగ మనం అన్నీ కూడా అతికించేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా అతికించాక వెంటనే దానికి కలరింగ్ అనేది వేయకూడదండి. ఒక 5 మినిట్స్ కనుక మనం వదిలేస్తే అది డ్రై అయిపోయి చక్కగా నీట్గా ఉంటుందన్నమాట.
ఈ కలర్స్ అనేవి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయండి, అందుకని నేను దానికి గోల్డెన్ కలర్ అనేది పెయింటింగ్ వేస్తున్నాను అనమాట. చూసారా, గోల్డెన్ కలర్ మొత్తం నేను పెయింట్ చేసేసుకున్నాను. ఈ స్టోన్ కూడా ఇవన్నీ కూడా మీకు ఆప్షనల్ అండి. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను కొన్నవి కాదు. అవన్నీ కూడా నా దగ్గర అప్పుడప్పుడు వేటికన్నా ఊడిపోతే నేను అలాగా స్టోర్ చేస్తూ ఉంటాను అన్నమాట, ఎప్పటికన్నా యూజ్ అవుతాయని చెప్పి. అలాగ ఉన్నాయేనండి అవి. సో వాటన్నిటిని ఇలాగ నేను అతికిచ్చేసాను. చూసారా ఎంత నీట్గా ఉందో స్టార్ అనేది. సో మీకు ఇలాగ ఎక్కువ కావాలంటే ఇలా కూడా మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు, దానికి ఏమన్నా తాడు కట్టి. నేను ఇక్కడ స్టార్ బాగుంటుందని చెప్పి నేను ఇక్కడ పెట్టాను. ఇంతేనండి, చాలా సింపుల్గా మనం డెకరేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. లైటింగ్ మీ దగ్గర లేకపోతే కనుక నార్మల్ స్టార్స్ అండ్ ఫోమ్ షీట్స్తో మీరు చేసుకోవచ్చు అనమాట. చూసారు, తర్వాత నేను లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తాను. ఎంత కలర్ఫుల్గా ఉందో లైటింగ్ పెట్టడం వల్ల. చాలా నీట్గా కూడా మనం పిక్స్ దిగినా కానీ చాలా బాగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే కనుక డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.